అసలు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది. అక్కడ పడుకుంటారు, ఇక్కడ మంచాలు వేసుకొని పడుకుంటారు, నిద్ర కూడా ఉండదు అసలు. అందరూ ముసలోళ్ళు, అందరూ భార్య భర్తలు వచ్చి కూర్చొని పడుకుంటాము. పడుకొని అలాగా ఒకళ్ళు తోడుతుంటే ఒకళ్ళు మోస్తాము. అసలు ఆ నీళ్ళ కోసం చాలా ఇబ్బంది అండి మాకు. అక్క ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నారా? మీరు మళ్ళీ వస్తారుగా, రండి మాట్లాడతారు. నమ్మండి, నా పేరు నారాయణమ్మండి. పాతపట్నము పక్కన సింగుపురం అండి, లాబ్రా. ఈ గ్రామంలో ఒక ట్యాంకీ ఉంది. ట్యాంకీ నీళ్ళు సరిపోవడం లేదు. ఇదిగో ఈ బావి ఉంది, ఈ బావి ఉంది. బావిలో నీళ్ళు 300 జనాలకి గడప. అది నీరు సాలడం లేదండి. మీరు మాత్రం మాకు మేలు చేయాలండి, మాకు మాత్రం మేలు చేయాలి. ఇదిగో ఇక్కడ మాత్రము నీరు బాగా ఇంకిపోయి ఇదిగో ఇక్కడ నీళ్ళు వస్తాయి. ఇక్కడ నీళ్ళు వస్తాయి, ఇక్కడ నీళ్ళు వస్తాయి. 6వ నెల కల్లా జూన్లోన ఇదేనండి. ఇదిగో ఇలాగా ఈ 6వ నెలకి ఇక్కడ నీరు వస్తుంది. ఇదిగో ఇంతవరకు నీరు వస్తుంది, అంటే ఇంతవరకు వస్తుంది నీరు వస్తే అది 6వ నెల జూన్లో కల్లా ఎండిపోద్ది. ఇక్కడ ఎండిపోయిన తర్వాత ఇదిగో జూన్ తర్వాత అనమాట. అది పూర్తి అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడికి నీరు కూడా ఉండదు. ఇక్కడ నీరు కూడా ఉండదండి, ఇక్కడ మాత్రం నీరు ఉండదు. ఇక్కడ నీరు ఉండదు, చాలా ఇబ్బంది. ఒక 200-300 జనాలకి ఇంకా ఎక్కువ ఇల్లులు అవుతాయి. చాలా ఇబ్బంది అండి, ఇక్కడ మాత్రం చాలా కష్టంగా ఉందండి. మాకు మాత్రం నీళ్ళకి డ్రయ్య పొగులు కూడా మాకు మంచాలు వేసుకొని చిన్నపిల్లలతో సహా కూడా ఇక్కడ మంచాలు వేసుకొని ఇలాగ పడుకొని అక్కడే ఒక నీళ్ళు తోడుతుంటే ఒక బిందెడి నీళ్ళు, ఇదిగో ఈ బిందెడి నీళ్ళు చాలా కష్టంగా ఉంది. రాత్రులు నిద్ర కూడా ఉండట్లేదండి. మీరు మాత్రం మాకు ఎలా మేలు చేయాలా? మాట వీడియో చెప్పండి, ఇది ఆయన చూస్తారు. మీ పేరేంటమ్మా? మీ పేరేంటి? రావణమ్మ. ఏ ఊరేనా మీది? సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడే ఉన్నాము, ఈ ఊర్లో ఉన్నాము. ఏంటి సమస్య ఏంటి మీకు? మాకు నీళ్ళే సమస్య. నీళ్ళు వస్తున్నాయి కదా మీకు? ఇవి ఎప్పుడిప్పుడే వస్తాయి, మరి రావు కదా. వేసవికాలం నాయకులు అయినా వచ్చారా? కొరికేని భవన్ గారు వచ్చారు. పైప్ లైన్కి కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అనగా ముందులో వేయించుకున్నాం. 14 రోజులు ఓపెనింగ్ చేసి మనం చేసుకుంటే అమౌంట్ పెట్టుకోవాలన్నమాట. వాళ్ళ ఆ రోజు కాంట్రాక్ట్ ఇచ్చాము, మాకు బిల్స్ అవ్వలేదు, మేము చేయలేదు అని అన్నారు. సరే మేమైనా కొద్దిగా తక్కువైతే అమౌంట్ ఏదైనా చేసుకుంటామా అన్నాం. అంటే అది తీసినాక ఏమన్నారంటే 50,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, తెలియదు. ఎక్కడ లేకుంటే అక్కడ మొత్తం ప్యాక్ చేయాలి కదా మళ్ళీ తగ్గిసి. అలాగే అంటే సరే ఇంకెక్కువ అవుతుంది అనేసి మేము వరకు మొత్తానికి. అంతేనండి, మీరు మాత్రం చేసి మాకు ఎంత మేలు చేయాలండి. మాకు మాత్రం నీరు కావాలి. ఎంత కొరికేని భవాని గారు వచ్చినారు. మా ఇబ్బంది చూసి, మా వాటర్ చూసి మన పవన్ కళ్యాణ్కి తెలియజేస్తామని కోరుకున్నాను. అది బాగుంది. ఓకే.
బాగా చల్లబడి పరిస్థితి అయితే తీసితో 10 నిమిషాల్లో నా ఇది నాటి ఎత్తే వెళ్ళిపోద్ది. 10 నిమిషాలే పడుతుంది. కానీ మరి పోద్ది కదా నీకు. ఇది ఐఫోన్ పోదు పోదా? ఇది మా తమ్ముడు ఇది జనసేన పార్టీ వల్ల ఈ నీళ్ళైనా మనకి కొద్దిగా అవకాశం దొరికింది తాగడానికి, లేకపోయినా వాడికి అయినా సరే. కానీ జక్క నీళ్ళు అనేది పూర్తిగా బాగాలేదండి. దానివల్ల ఇబ్బంది బాగా పూర్తిగా యాసకాలం వస్తే నీళ్ళు అనేది దొరకదండి. దాని గురించి ఇబ్బంది అయిపోతే ఇది జనసేన పార్టీ నుంచి ఇది తవ్వించారు ఈ పైపు. దానివల్ల ఇప్పుడు కొద్దిగా అంత ఓకే వేరు ఆ ప్రాబ్లమే ఎవరైనా చెప్పడం అండి. అదే జక్క నీళ్ళ ప్రాబ్లమే. అదే రాదండి మొన్నే ఇది పైపు చేశారు. వస్తున్నాయా నీళ్ళు మంచిగా? సరే సరే ఓకే. మీ పేరు? నా పేరు సరోజన. సమస్య పుట్టిన కాడ నుంచి వాటర్ నీళ్ళకి ఇబ్బంది. ఊరి కంట బట్టి తాగిన నీళ్ళు, వాడికి నీళ్ళు అన్ని. కానీ మా ముస్లింకి అదికి 5 నెలల కాంచి 4 నెలల కాంచి మాకు బొక్కడు దొరకదు ఆ నీళ్ళు. అక్కడ వంట నీళ్ళని మాలాటు వాళ్ళు ఉండడమే. అంత బాగానే ఉందా మరి? ఇప్పుడుకైతే అంత బాగుంది. ప్రస్తుతానికైతే వాటర్ ఉంది కానీ మళ్ళీ ఎక్కడ నుండి పట్టుకొస్తారు? అక్కడ నుంచి వంటకి, ఇక్కడ నుంచి వాడుకలకి. ఇది వాడడానికి తాగడానికి పనికి రాదండి. మరి ఇక్కడ బోర్ పడదా? ఇక్కడ పడదా, అక్కడే అవుద్ది కానీ మరి ఇక్కడ అవదు. ఇక్కడ బోర్ అసలు రాదా? ఇది వస్తుందండి, ఇది కూడా యూజ్ అవుతుంది. మామూలుగా బోర్ పడదా ఊర్లో? పడుతుంది. మంచినీళ్ళు పడదు. మంచినీళ్ళు పడవు సార్. ఇది వాడుకుంటాకి వాడికి నీళ్ళు పడతాయి మనకి. అది వైకంఠ ఎనుగుతల వైకంఠ పార్టీ వైకంఠ చేశారు. ఇదేనా? ఇక్కడ విలేజ్ ప్రాబ్లం అనేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించి కట్టించాడా? వైకంఠరావు గారు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మేరకు ఈ ట్యాంక్ కట్టించడం జరిగింది. ఎవరు పట్టించుకోలే మిమ్మల్ని? వైసీపీ టీడీపీ ఎవరు పట్టించుకోలేదు. మనకు వైకంఠ బాబా ఇచ్చేసి జనసేన పార్టీ చేసినారు. మనకి జనసేన నాయకులు అంతే. కానీ మనకి ఆ నీళ్లు ఇప్పుడు కాంచి మనకి ఆ వాటర్ అసలు ప్రాబ్లమే. ఇప్పటికి ఇంకా చేస్తే మనకి నిన్న వచ్చారు. వస్తే ఈ ప్రాబ్లం అనేది చెప్పాము. అది సార్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు. మరి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరు. కొండలో ఉన్న ప్రాంతం అనుకుంటా కదా? బాగా కొండలో ఉన్న ప్రాంతం. మనకి నీళ్ళు మంచి నీళ్ళు అవే నీళ్ళు అక్కడ మనకి వాటర్ సమస్య. మనకి అదే బాధ. వాటర్ పట్టుకుంటాకి కానీ వాడుకుంటాకి కానీ నీళ్లు లేవండి. అక్కడ చూసారు అనుకుంటా లోయలోకి వెళ్ళి చేస్తేనే మనకు బాగున్నాం. మనం ఇది వాడికి అంత చేస్తాం. మరి ఇబ్బంది ఈ 4 రోజులే ఇబ్బందికి మనకి ఆకం ఇచ్చేసి ఉన్నది. కానీ ఆ తర్వాత మళ్ళీ సరే ఈ నెల దేడిపోయిన నీళ్ళకి ఇబ్బంది, గొప్ప ఇబ్బంది. అక్కడ ఏకం ఏంటంటే ఏకం రెయ్య పొగులు అక్కడ తొంగుని గోకరేసి తోడుకొని వస్తాం. చాలా కుండలు అక్కడ పెట్టేసి నైట్ అంతా పడుకొని ఉదయం లెగిసి మళ్ళా ఎవరు దొరికితే వాళ్ళు తీసుకుని రావడమే. నీళ్ళు చాలా కష్టం అండి ఎండాకాలం. ఎప్పుడు అది అలా చేసేవాళ్ళు? ఇప్పుడు వాటర్ ఉంది కదా, అదంతా ఒక 1 month అయ్యాక ఉండదు. మరి ఏముండదు, అది గోక్కొని అలా కాసు ఉండడమే నైట్ మొత్తం ఉదయం దాకా. పార్టీ తరఫున చాలా మంచి పనులు చేసామండి. సింగపురం విలేజ్ లో, సింగపురం పంచాయతీలో కూడా చేసాము. కానీ ఇది సార్ దృష్టికి ఎవరు ఇక్కడ నాయకులు ఎవరు తీసుకెళ్ళలేదు. ఇది మేడం గారి దృష్టికి తీసుకొచ్చాము. మేడం గారు చెప్తామన్నారు. మీకు అంత మంచి వచ్చి నమస్కారం అందరికి. నమస్కారం. సమస్య ఏంటో మొత్తం చెప్పండి. ఇప్పుడు సమస్య అంటే మనకి ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం హయాంలో వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించారన్నయ్య. 20,000 లీటర్లు అది. అది ఊరు మొత్తానికి సప్లై మొత్తం అవ్వట్లేదు. మన వీధులకు ఒక రోజు తప్పిన రోజు వాటర్ అనేది వస్తుంది. కానీ మళ్ళీ ప్రెజెంట్ ఏంటంటే అప్పుడు వాటర్ లీకేజీల వల్ల పైపులు పోతే 2-3 రోజులు 4 రోజులు మళ్ళీ గ్యాప్ అయిపోతుంది అనమాట.
అయితే మాకు మెయిన్ ప్రాబ్లమ్ ఎస్సీ వీధికి అయితే చాలా ప్రాబ్లం ఉండేది వాటరు. ఇక్కడ బావిలు ఉన్నాయి కానీ బావిలకి వెళ్తే ఎస్సీ వాళ్ళు వస్తే వాళ్ళు చాలా దారుణంగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. మీరు నూతిలోకి రావడం ఏంటి అనేసి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. వీళ్ళు ఆడవాళ్ళు బట్టలు దేనికి ఏమైనా వాళ్ళకు నోటికి వచ్చేటోళ్ళు తిట్టోళ్ళు అనమాట. అయితే అదే దృష్టిని మన జనసేన మన వైకంఠం దగ్గరికి తీసుకెళ్తే అతను సరేలేండి మీకు నేను భరోసా ఉన్నాను, ఏదైనా చేద్దాం విలేజ్కి అనుకుని అతను తృప్తితో మన పవన్ కళ్యాణ్ గారు అన్న తృప్తితో అతను అనమాట బోర్ని వేయడం జరిగింది. అతను సొంత ఖర్చులతో వేస్తారు అతను అనమాట. ఎవరు అతనికి సహకారం ఇచ్చేయలేదు, అతని అభిమానంతో వేస్తారు అన్నమాట బోరు. అది ప్రస్తుతానికైతే మా ఒక్క వీధి వరకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. మన వైకంఠానికైతే మా వీధి తరపున అందరము ఏటన్నా మిగతా వీధి మొత్తం ఉంది కదా వారికి అంటే మిగతా వీధులు మొత్తానికి చాలా ఇబ్బంది. అదే మన వైకంఠాన్ని గారు అంటే అన్ని వీధులకి సప్లై చేద్దాం అనుకున్నారు, కానీ మన జలజీవన్ మిషన్ అనేది పైపులు వేస్తారు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో. ఆ పైపులు మొత్తం అన్ని లీకేజ్లే, ఎక్కడ కరెక్ట్ చేయలేదు, మొత్తము లీకేజ్లు ఉన్నాయన్నమాట. వీధిలోకి విడిచిపెట్టి మొత్తం లీకేజ్లు చూపించాయి. లీకేజ్లు మళ్ళీ ఏమన్నారంటే మన వైకంఠన్న గారు చేసేద్దాం లీకేజ్లు కూడా మనమే మన సొంత ఖర్చుతో అనుకుని అన్నారు. అయితే వాళ్ళు పిలిపించాము ప్లంబర్స్కి, పిలిపిస్తే ఒక దగ్గర కాదు చాలా దగ్గర అయ్యి ఉంది, 1,00,000 అవ్వచ్చు 2 లక్షలు అవ్వచ్చు పెట్టుకోగలరా అన్నారు. అయితే 10-20 వేలు అంటే పెట్టుకుంటే అంత వేసి అంటే దేనికి పెట్టుకోవాలన్నట్టు వాళ్ళు అన్నారనమాట. అయితే కాంట్రాక్ట్కి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు బిల్సే ఇంక అవ్వలేదు, మీరు చేయడానికి అవ్వదు, వీలైతే మీరు చేయించుకోండి అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. అయితే అంతెందుకు మనం ఖర్చు పెట్టుకోవాలన్నట్టు మన వైకంఠాన్ని గారు కూడా అలాగా విడిచిపెట్టారు అనమాట. ఇక్కడ 2019 ఎన్నికల్లో మనకి జనసేన వచ్చింది పంచాయతీ. ఆ హయాంలో అయితే చాలా దారుణంగా మమ్మల్ని అయితే హింసించారు అనమాట. గెలిచిన తర్వాత కేసులు పెట్టారు, కొట్టడం కూడా జరిగింది. చాలా జనసేన పార్టీ గెలిచారనేసి వాళ్ళు దాడులు చేశారు మాపై, చేసి అట్రాసిటీ కేసు కూడా పెట్టారు, మమ్మల్ని కొట్టారు కూడా. కొట్టినా ఈ ఊరలే విలేజ్ వాళ్ళు. దీని తరపున మనం వైకంఠానికి అయితే చాలా రుణపడి ఉన్నాము ఈ తరపున అందరం. మేము ఈ సమస్య కోసం చెప్పాము, మేము చెప్తాం సార్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నమ్మకం ఉందన్న మేడం గారితో. ఇది ఎలాగైనా పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్ళాలి. మా విలేజ్ చాలా వెనకబడి ఉంది, ఇప్పటి వరకు వాటర్ ప్రాబ్లం అయితే విపరీతంగా ఉంది. వాటర్ అంటే వాడికి వాటర్ అయితే పర్లేదు, కానీ డ్రింకింగ్ వాటర్ అయితే పూర్తిగా లేదన్న విలేజ్లో. ఆ జక్కరికి వెళ్తారు అందరూ, 24 అవర్స్ ఆ జక్కర్లోనే ఉంటారు. వేసవికాలం వచ్చేది రాత్రి పగలు అక్కడిలో ఉంటారు. ఆ గోకుడు నీళ్ళు తెచ్చుకొని అలా తెండుకొని అనమాట. ఈ విలేజ్లో అంత వాటర్ ప్రాబ్లం ఉంది. ఇదే దృష్టిని కూడా మన ఎమ్మెల్యే సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మొన్న ఒకసారి వచ్చారు, వచ్చినా సరే అరే పండగలోగా చేసేద్దాంలే అంటే అన్నట్టు అన్నారు. వాళ్ళు కూడా పంపించారు అధికారులు కూడా. మళ్ళీ ప్రాబ్లం అనేది అలాగే ఉంది, మళ్ళీ ఇంకా దాని ముందుకు వెళ్ళే ఇది లేదు. తర్వాత విలేజ్లో రోడ్డు అయితే చాలా దారుణంగా ఉందన్న. అదే సార్ దృష్టి తీసుకెళ్ళాలన్నా. అదే ఇంకుడు భూమి అప్పుడు మనకి పెద్దమైన కొని అంటారు, మరి ఎవరు రాలేదు. వద్దులా జై జగన్.